కొత్తగా ఈ సిటీకి కమిషనర్ గా వచ్చాడని తెలిసింది. వాడు మన స్థావరాలపై రైడింగ్ చేస్తాడని డౌట్ గా ఉందన్న. బుల్లెట్ ఎవడొచ్చినా మన మాట వినకపోతే వాడు పైకి పోవాల్సిందే. అయినా నేను నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? మరొక విషయం, రాజా అనేవాడు మన రౌడీ సామ్రాజ్యం మీద కన్నేశాడని నాకు ఓ సమాచారం అందింది. నువ్వు కూడా ఒక కంట కనిపెట్టి ఉండు వాడిని. అన్నా, రాజా కాదు, వాడి బాబు వచ్చినా సరే కంగుతున్న దెబ్బలు అయిపోవాల్సిందే. నువ్వు చెప్పిన పని పూర్తి చేసుకొచ్చి మన గెస్ట్ హౌస్ లో భద్రంగా ఉంచా. శభాష్ బుల్లెట్, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. అది ఎంతటి కష్టమైన పనేనా నువ్వు సులువుగా చేస్తావని నీకు ఆ పని అప్పగించా. ఆ రాకేష్ గారు నాకే కండగా తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. అందుకే వాడిని అడ్డంగా నరికి కావాల్సిన వజ్రాలన్నీ కైవసం చేసుకొచ్చా. మంచి పని చేసావు బుల్లెట్. ఈసారి ఎవడైనా సరే మన కన్ను కప్పి తప్పించుకోవాలంటే భయపడిపోవాలి. అన్నా, పేరు చదివితే బ్యాంకు లాగర్లు బద్దలవుతాయి, రాజకీయ నాయకులు ప్రాణాలు పెట్ల పెట్టుకొని చూస్తారు. ఈ చోట్లు ఎదురు లేదన్నా. ఈ బిమ్మని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవడికి లేదు. ఎవడైనా మనల్ని ముట్టుకోవాలని ట్రై చేస్తే వాడు పైకి పోవాల్సిందే. అన్నా, ఎవడో లెజెండ్ అంట వచ్చాడని విన్నాను. బుల్లెట్ ఎవడొచ్చినా మనకు సలాం చేసి మనకు గులాం అవ్వాల్సిందే. ఈ ఆనంద సమయంలో మన నాగినితో చిందేసుకో. నాగిని నీ చిరకత్తి చూపులతో నన్ను మైమరచు.